హలో అండి. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వస్తున్నాం మన ముందుకు. చూసారు ఇల్లు ఎంత బాగుందో. ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలని. సో నాకైతే ఒక డ్రీమ్ ఉంది, ఇట్లాంటి ఇళ్లల్లో మన ఎల్పిజి పైప్ లైన్స్ ఇవ్వాలని. సో ఇట్లాంటి ఇల్లు కొనగలమో తెలియదు కానీ మన ముందు మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే ఇంట్లోకి ఎంట్రీ అవుతున్నామండి. ఇల్లు చూస్తే ఒక ఇంద్ర భవనం తెలిపించేలా ఉందండి. ఇది మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 9లో హౌస్ నెంబర్ 959 అండి. ఇది ఎంత కట్టారంటే అసలు చెప్పడానికి మాటలేవండి. సో చూస్తే ముట్టకు ఈ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ దాకా ఉందండి. సో దీనికి లిఫ్ట్ కూడా పెట్టుకున్నారు. సో లివింగ్ రూమ్ నుంచి బయట బాల్కనీ కూడా ఇచ్చారు. ఒకటి బాల్కనీ అంటే గార్డెన్ బాల్కనీ. ఇక్కడ చూడండి గార్డెన్ బాల్కనీ ఎంత బాగా ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఇది. సో ఎంత బాగా చేశారంటే ఇది ఇంటీరియర్ అంతా ఆటోమేటిక్ అని. సో ఇప్పుడు మనం లివింగ్ రూమ్లో ఉన్నామండి. ఇది ఇక పైన వచ్చేసి మనకు 70mm థియేటర్ ఒకటి ఉంది. సో మనకి సినిమా హాల్ అయితే ఏ సైజ్ ఉందో అదే సైజ్ ఇక్కడ పెట్టుకున్నారు ఇది. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ స్పీకర్సే అంటే 46 lakhs అండి ఓన్లీ స్పీకర్స్. సో ఎంత బాగా చేసుకున్నారంటే అంత బాగుంది. సో ఇక్కడికి వస్తున్నానంటే మన కిచెన్లో ఇంకా మన వర్క్ స్టార్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు చూడండి మన వర్క్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు వచ్చేసి ఆటో ఇగ్నిషన్ స్టవ్ అండి. ఇది ఆటోమేటిక్. ఇది హబ్ అండ్ కిచెన్ సిట్టింగ్ స్టవ్ ఇది. సో ఈ వర్క్ ఏంటంటే ఇంతకు ముందు మనం చేసాము. సో అప్పుడు మనం జస్ట్ లైనే ఇచ్చాము. ఇప్పుడైతే వాళ్ళు గృహప్రవేశం ఉంది అర్జెంట్గా రండి అంటే మనం ఇంకా వచ్చి మన లైన్ మనం ఇచ్చేసాం. సో ఈ వర్క్ అయితే ఎవరు చేయమన్నారండి. ఎందుకంటే ఇది ఫస్ట్ అయితే మెటల్ పైప్ వేశారు. సో మెటల్ పైప్ నుంచే మన కాపర్ లైన్ మనం జాయిన్ చేసాం కాబట్టి ఎవరు చేయరని సార్ ఇది. ఎందుకంటే భయపడ్డారు. ఎందుకంటే ఇది చాలా డేంజర్ అండి ఇది. ఎందుకంటే ఇది కబోర్డ్స్ లోపల ఉంటుంది. సో కబోర్డ్స్ బయట ఉంటే మనకి లీకేజెస్ ఉన్నా సరే మనం చూసుకోవచ్చు. సో ఇది కబోర్డ్ లోపల ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు భయపడ్డారు. సో ఇక్కడ నేనైతే చేశాను ఇది వర్క్. సో ఇక్కడ చూస్తే ఇది మెటల్ పైప్ అండి. ఈ మెటల్ పైప్ నుంచి మన గ్యాస్ లైన్ అనేది లోపలికి తీసుకెళ్ళాను. లోపలికి తీసుకెళ్ళి అక్కడ వచ్చేసి మనకి మొత్తం 3గా పెట్టానండి. 3 కనెక్షన్స్. ఒకటి చూడండి, ఇది ఒక స్టవ్ ఇచ్చాను. ఇక్కడ స్టవ్ ఇచ్చేసి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశాను ఇక్కడ. సో ఇది కాపర్ అండి. ఈ కాపర్ లైన్కి మనం మెటల్ పైప్ జాయిన్ చేసాం. సో 99% ఇది ఇంపాసిబుల్ ఇది. ఎందుకంటే మెటల్ పైప్లో మనం కాపర్ లైన్ జాయిన్ చేసేటప్పుడు మెటల్ పైప్లో ఉండే వాటర్ కట్ అయ్యి మన గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దాన్ని నేను చాలా కేర్ఫుల్గా చేశానండి. అది ఎప్పుడంటే ఇంటీరియర్ వర్క్ చేయకముందు చేశాను అది. సో ఇంటీరియర్ వర్క్ అయిన తర్వాత పైపులు గోడలో పెట్టేశారు. సో నేనైతే మళ్ళీ ఫైర్ టెస్ట్ చేశాను. అని చేసిన తర్వాత అంత సక్సెస్గా ఎటువంటి లీకేజెస్ లేవు. సో ఇక్కడ చూస్తే మనం స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఈ స్టవ్ ఏంటంటే నాజిల్లెస్ స్టవ్ అండి ఇది. ఎందుకంటే ఇది ఓన్లీ మనకి స్పార్క్ వచ్చి ప్రెస్ చేసుకుంటేనే ఫ్లేమ్ వస్తుంది. అదర్వైజ్ ఇది స్టాప్ అయిపోతుంది ఇది. సో ఈ స్టవ్స్ కూడా రీసెంట్గా వచ్చే స్టవ్స్ ఇవి. సో కొంతమంది టెక్నీషియన్స్ చూసుకున్నారంట. చూసుకొని ఈ వర్క్ మేము చేయలేమంటే సో ఇన్స్టాగ్రామ్లో ఆర్ యూట్యూబ్లో నా వీడియో చూస్తూ నన్ను ఫాలో చేశారు. సో ఇంకా ఫైనల్గా వర్క్ అయిన తర్వాత ఈ స్టవ్ అయితే ఆన్ చేశాను ఇది. సో ఫ్లేమ్ అయితే నెంబర్ 1 వస్తుందండి ఫ్లేము. ఎందుకంటే మనం ఏ చేసుకున్నా సరే వర్క్ అనేది నాజిల్స్ అనేవి ఉంటాయి. ఆ నాజిల్స్ మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయలేవి. సో హ్యాండిల్ చేసేటప్పుడు మనకి ఫ్లేమ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో నాజిల్స్ అయితే మనం బాగా హ్యాండిల్ చేస్తాం. సో అంతవరకు అయితే ఇది ఓకే. సో ఇప్పుడు మనకు ఈ స్టవ్ నుంచి ఫ్లేమ్ అనేది మధ్యలో అవుతుంది. సో అందు గురించి దీని బటన్స్ అనేవి పీకేసాను బయటికి. పీకేసిన తర్వాత ఇప్పుడు ఆన్ చేసి పెడుతున్నా. సో అన్ని సిమ్లు కూడా అంతా బాగానే వర్క్ అవుతుంది. సో ఇది ఓకే. ఇది స్టవ్ నెంబర్ 1 ఇది. సో ఇక్కడ నుంచి మనకు ఇంకా ఇంటి లోపల ఇంకోటి ఉంది. ప్రొవిజన్ ఇచ్చారు ఒకటి. ఇది ఓన్లీ నాన్ వెజ్ చేసుకోవడానికి డీప్ ప్రొవిజన్ అంటే ఇది ఓన్లీ నాన్ వెజ్ కిచెన్ రూమ్ ఇది. సో ఎక్కడ నుంచి మనకి లోపల పోతే అది ఓన్లీ వెజిటేరియన్ అంట. అంటే వెజిటేరియన్ అంటే ఐ మీన్ కొంతమంది కొన్ని రోజులు తిన్నారు నాన్ వెజ్ అనేది. సో ఇది వెజిటేరియన్ స్టవ్ అన్నట్టు ఇది. సో వీళ్ళు 2 విధాలు చేస్తున్నారండి. సో ఇంటీరియర్ వర్క్ అయితే చేశారు, మామూలు లేదండి. ఎలా ఉందంటే నాకు సెకండ్ ఫ్లోర్కి అయితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరైతే ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారో ఆయన సార్ ఇక్కడ చేయడానికి కాదు మాకు, ఎందుకంటే పైన పర్మిషన్ లేవు, అన్ని లాక్స్ ఉన్నాయి అని చెప్పారు. సో ఇంక ఫైనల్ చూసేసరికి ఇక్కడ మనకు అన్నీ అయిపోయినాయండి. ఇక్కడ డిస్ప్లే చూడండి. ఈ లైన్ అనేది ఇక్కడ చూసారు కదా, ఇవంతా మెటల్ పైపులు అండి ఇవి. ఈ మెటల్ పైపులు ఎవరు చేయకపోతే నేను చేశానండి వర్క్ ఇది.
సో ఇక్కడ చూడండి, ఇది కాపర్ లైను, ఇది మెటల్ లైను, ఇది ఎవరు చేయనిస్తారు. సో ఫైనల్గా ఇంకా నా వద్దకు వస్తే చేసేసాను.